సీఎం రేవంత్ రెడ్డి హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటా ప్రచారం చేసి ఆమ్ ఆద్మీ పార్టీ గురించి విన్నవించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సీఎంఐ 2 ఏళ్లు గడుస్తున్నా కూడా పెంచిన పింఛన్లను, షాదీ ముబారక్, తులం బంగారం, చదువుకున్న విద్యార్థులకు ల్యాప్టాప్, స్కూటీ ఇస్తారని చెప్పి ఎక్కడ పోయిందని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చే దొంగ మాటలకు ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బలపరిచిన వ్యక్తిని గెలిపించాలని గ్రామస్తులను కోరారు. విద్యం అనేది కార్పొరేట్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్ లాగా చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకటి ఈ బస్సు ఫ్రీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు, అది ఆమ్ ఆద్మీ పార్టీతోనే వచ్చేసి అక్కడ పెడితేనే వాళ్ళు ఇక్కడ కూడా పెట్టాలి. కానీ అక్కడ ఏ డిస్టిక్ నుంచి ఆడవాళ్ళు వెళ్ళినా కానీ అక్కడ ఫ్రీ ఉండేది, కానీ ఇక్కడ మగవాళ్ళ జేబులో నుంచి తీసి ఆడవాళ్ళకు పెడుతున్నాడు. దయచేసి అక్కలు మీ అందరూ ఒకటే చూడాల్సిన విషయం, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమన్నాడు, 22,500 ఇస్తా అన్నారు. అక్క రేపటి నుంచి వస్తాయి అని చెప్పేసి అన్నాడా? ధనాదాన్ని ఓట్లేయండి, రేపటి నుంచి ధనాదాన్ని అకౌంట్ లో ఇచ్చినా మీకు ఎవరికన్నా వచ్చినాయన్నా చెప్పండి. ఇప్పటిదాకా రాలేదు. తులం బంగారం అన్నది వచ్చినాయా? అక్కలు మీరు అందరికి వచ్చినాయా? అందుకే అక్కడ కూర్చున్నారా? రాలేదా? సో తులం బంగారం అన్నాడు, షాదీ ముబారక్ అన్నాడు, ఆడపిల్లలు 10 సంవత్సరాలు నిండితే స్కూటీలు అన్నాడు. ఇప్పటిదాకా వస్తున్నాయా? మన వృద్ధులకు అందరికి 4,000 వస్తున్నాయా? 4,000 వస్తున్నాయా? రావట్లేదు. సో